స్టాక్ మార్కెట్లు అదర్స్ అనిపించాయి. దేశీయ వృద్ధి రేటు స్ట్రాంగ్ గా ఉండడంతో స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. దీంతో పాటు ద్రవ్యోల్బణం రేటు దిగిరావడం, డాలర్ మారకం విలువ బలహీనంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులపై ఇంట్రెస్ట్ చూపించారు. ఈ ఏడాది భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఆ లోటును గత 6 రోజులుగా భర్తీ చేసుకోవడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఏర్పడింది. ఇవాల్టి మార్కెట్ల ర్యాలీని బ్యాంకింగ్, ఐటీ షేర్లు లీడ్ చేశాయి. ఇవాళ ఒక్కరోజే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పెరిగింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ సైకలాజికల్ ఫిగర్ 78,000 మార్కును క్రాస్ చేసింది. ఇవాళ సెన్సెక్స్ 77,178, 78,107 పాయింట్ల మధ్య కదలాడింది. మొత్తం మీద ఇవాళ సెన్సెక్స్ 1,079 పాయింట్లు, నిఫ్టీ 308 పాయింట్లు లాభపడ్డాయి. 2024 సెప్టెంబర్ 26 తర్వాత నిఫ్టీ అత్యధిక రోజులు లాభపడటం ఇదే తొలిసారి. ఇవాళ చిన్న షేర్లతో పాటు హెవీ వెయిట్ స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 4.67%, ఎన్టీపీసీ 4.45%, ఎస్బీఐ 3.36%, టెక్ మహీంద్రా 3.51%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.9% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ విషయానికి వస్తే టైటాన్ 2.64%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.54%, ట్రెంట్ 1.85%, M&M 0.97%, భారతీ ఎయిర్టెల్ 0.41% నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M, ఇన్ఫోసిస్ మోస్ట్ యాక్టివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక చాలా రోజుల తర్వాత ఇవాళ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఇంట్రెస్ట్ చూపించారు. ఇవాళ దాదాపు 8,000 కోట్ల షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేశారు. గత 4 నెలల్లో ఇంట్రాడేలో ఎఫ్ఐఐలు ఈ స్థాయిలో ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇవాళ ఇన్వెస్టర్ల సంపద 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.